ఒకరిది ఉద్యమ నేపథ్యం, మరొకరిది అభివృద్ధి మంత్రం, ఇంకొకరిది సేవ చేయాలనే తపన. గ్రేటర్ కార్పొరేటర్స్ ది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఎన్నికల్లో గెలిచిన రాజేంద్రనగర్ నియోజకవర్గ కార్పొరేటర్లు తమ డివిజన్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. ఇది గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్. నియోజకవర్గంలో మొత్తం 5 డివిజన్లు. ఇక్కడి నుంచి ఎన్నికైన కార్పొరేటర్లలో చాలా మంది విద్యావంతులే. ఉద్యమ నేపథ్యం, స్థానికంగా గుర్తింపు ఉండడంతో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్స్ అయ్యారు. ఇది రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్. ఇక్కడి నుంచి రావుల విజయ కార్పొరేటర్ గా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కుటుంబం కావడంతో ప్రజలు విజయకే ఓట్లేసి గెలిపించారు. స్థానికంగా ప్రజలతో ఉన్న అనుబంధంతో పాటు ఈ ప్రాంతంపై ఉన్న పూర్తి అవగాహనతో డివిజన్ ను అభివృద్ధి చేస్తానంటున్నారు. మా డివిజన్లో సమస్యలు చాలా ఉన్నాయి. విపరీతమైన డ్రైనేజ్ ప్రాబ్లం. గత పాలకులు ఏం చేసిరో ఏమో కానీ అసలు ఒక్క రోడ్లు మంచిగా లేవు. డ్రైనేజ్ వాటర్ పోవడానికి దారి లేదు. మెయిన్ ప్రస్తుతం ఇప్పుడు మేము గెలిచాక హామీ ఇచ్చాము. ఫస్ట్ ఆ డ్రైనేజ్ వాటర్ పోవడానికి దారి మాకు చూపించాలని మేము మా పెద్దలకు విన్నవించుకున్నాము. బస్తీలో అస్సలు ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ లేవు. ఆ హామీలు ఇచ్చుకుంటూ వచ్చాం. మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చాము. ఇదే సెగ్మెంట్ లోని మరో డివిజన్ మైలార్దేవుపల్లి. ఇక్కడ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఇక్కడ యువశక్తికి ఓట్లేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాసరెడ్డి తమ ప్రాంతం వెనుకబాటుకు సంబంధించి రాజకీయాల్లోకి వచ్చారని చెప్తున్నారు. అయితే మొదటిగా నా డివిజన్లో ఉన్న సమస్యలు ముఖ్యంగా చూస్తే భూగర్భ డ్రైనేజ్ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వాటి మీదనే మా దృష్టి ఎక్కువ సారిస్తున్నాం. అదేవిధంగా రానున్న వేసవి కాలంలో మీ అందరికీ తెలిసిన విధంగా రాజేంద్ర నియోజకవర్గంలో నీటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో దానిపై ఈరోజు ఈ వేసవి కాలం కొరకు ప్రతి ఒక్కరికి ఇంటికి మంచినీటి సౌకర్యం ఉంది. అందే విధంగా అవసరమైతే కొత్త బోర్లు వేయడం కానీ లేకపోతే అందరికి కూడా మంచినీటి నల్లలు అందించే విధంగా కూడా మేము దృష్టి సారించి అధికారులతో చర్చిస్తున్నాం. ఒక మోడల్ మార్కెట్లే కానీ, మోడల్ ఫంక్షన్ హాల్లే కానీ, అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. మేము వీటిపై ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మేము అధికారులతో ఆల్రెడీ చర్చిస్తున్నాం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మరో డివిజన్ శాస్త్రిపురం. ఇక్కడి నుంచి మిస్బావుద్దీన్ విక్టరీ కొట్టారు. ఉన్నత చదువులతో విదేశాల్లో ఉద్యోగం చేసిన మిస్బా తన ఏరియా డెవలప్మెంట్ కోసం పాలిటిక్స్ లోకి వచ్చానంటున్నారు. ऐसा एरिया था कि भाई यहाँ पर पहले चलने के लिए सड़कें नहीं थी, पानी का प्रॉब्लम था, इलेक्ट्रिसिटी का प्रॉब्लम था, सिवरेज का प्रॉब्लम था, सफायत का प्रॉब्लम था. लेकिन यहाँ पर कई सालों से मजलिस है. अल्हम्दुलिल्लाह मजलिस आने के बाद जो हमारी आपकी पार्टी है ऑल इंडिया मजलिस इत्तेहाद मुस्लिमीन आने के बाद कई फैसिलिटीज़ आए यहाँ पर. और अल्हम्दुलिल्लाह मैं देखा हूँ कि भाई जहाँ चढ़ने के लिए सड़कें नहीं थी, आज वहाँ चलने के लिए सड़कें हैं. जहाँ पीने के लिए पानी नहीं था, आज वहाँ पीने के लिए पानी है. जहाँ इलेक्ट्रिसिटी के बारे में हम सोच भी नहीं सकते थे. ఇక ఇదే సెగ్మెంట్ లోని మరో డివిజన్ రాజేంద్రనగర్. ఇక్కడి నుంచి శ్రీలత కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఫ్యామిలీ కావడంతో ప్రజలు శ్రీలతను కార్పొరేటర్ గా గెలిపించారు. శివారు ప్రాంతంగా ఉన్న రాజేంద్రనగర్ డివిజన్ ను శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. నాకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమస్యలు చాలా తెలిసినాయి. వారి వల్ల తెలిసిన సమస్యలు ఏంటంటే ముఖ్యంగా నీరు సమస్య, రోడ్ల సమస్య, కొంతమందికి పెద్దవాళ్ళకి కొంచెం పెన్షన్స్ కూడా రాలేవు. వాళ్ళ సమస్యలు కూడా నేను తెలుసుకున్నా. తప్పకుండా వాళ్ళకి నేను న్యాయం చేస్తా. నన్ను గెలిపించి కార్పొరేటర్గా గెలిపించినందుకు వాళ్ళకి నేను తప్పకుండా వాళ్ళకి రుణపడి ఉండి వాళ్ళకి సాయశక్తులా ప్రయత్నించి ఇలాంటి సమస్యలను నేను ముందుకెళ్ళి వాళ్ళకి తప్పకుండా చేస్తా. అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏదున్నా వీళ్లంతా కొత్తగా ఎన్నికైన వాళ్లే కావడం విశేషం. యువకులు, ఉన్నత చదువులు చదివిన వీళ్లంతా డివిజన్లను డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నారు.